అమ్మ, మీ చీటీ డాక్టర్ గారికి ఇచ్చాను. లోపలికి రమ్మంటున్నారు. నౌకరు చెప్పాడు. అప్పటి వరకు నిమిషాలు లెక్కబెట్టుకుంటూ విజిటర్స్ బెంచ్ మీద కూర్చొని ఎప్పుడు డాక్టర్ పిలుస్తాడా అని ఎదురుచూస్తున్న సుమలత దిగ్గున లేచి డాక్టర్ ఉన్న గదిలోకి వెళ్ళింది. నమస్కారం చేసి ఆయన చూపించిన కుర్చీలో కూర్చున్నది. వచ్చిన పని చెప్పండి అన్నాడు డాక్టర్ గడియారం చూసుకుంటూ. నేను ఒక పేషెంట్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వమని అడగడానికి వచ్చాను గబగబా చెప్పింది. పేరు సుమలత. ఆమె ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నది? ఆమె పేరు? పేషెంట్ పేరు రమాదేవి. ఓ, మీ పేరా సుమలత? ఆమె మీకు ఏం కావాలి? ఆమె నా ప్రాణం, బాల స్నేహితురాలు. మేమిద్దరం కలిసి ఒక స్కూల్లో ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఇంతకు ఆమె ఎక్కడి నుంచి ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నదో చెప్పలేదు. నేను ఈ ఊళ్ళో ఉండేదాన్ని కాదు. నాకు ఇటీవలే తెలిసింది ఆమె ఇక్కడ ఉంటున్నదని. ఆమె తల్లిదండ్రులను అడిగి ధృవీకరించుకొని చూడాలనుకొని వచ్చాను. కొంచెం ఆగవలసి ఉంటుంది. నేను చెప్పినప్పుడు చూద్దురు గాని అన్నాడు డాక్టర్. తల ఊపి సుమలత బయటికి వచ్చి తన యథాస్థానంలో కూర్చొని నిరీక్షిస్తున్నది. అప్పటికి ఆ బెంచి మీద నలుగురు స్త్రీలు కూర్చొని ఉన్నారు. ఎదురుగా ఉన్న బెంచి మీద 10 మంది పురుషులు కూర్చొని ఉన్నారు. ఆయాలు, నర్సులు, వార్డు బాయ్లు అటు ఇటు తిరుగుతున్నారు. గంటన్నర అయింది. 12 దాటితే రోగులు భోజనాలు చేసే వేళ. వాళ్ళు పారిపోకుండా హాలు తలుపులు వేసేస్తారు. వచ్చిపోయే ఆయాలను పిలిచి, నేను రమాదేవి అనే ఆమెను చూడడానికి వచ్చాను. కొంచెం సేపు ఆగమన్నారు. ఈ చీటీ డాక్టర్ గారికి చూపించు అంటూ ఆమె చేతిలో 2 రూపాయలు పెట్టింది. ఆయా తల ఊపి వెళ్ళింది. కానీ ఎంతసేపటికి తిరిగి రాలేదు. సుమలత స్నేహితురాల్ని చూడడానికే ఆ ఊరు వచ్చింది. ఆమె అన్నగారిని, తండ్రి గారిని కలుసుకుంది. మేము చూసే 4 నెలలయ్యింది. లోపలికి ఎవరిని పోనివ్వదు. ఆమెను బయటకు వచ్చి మాట్లాడనివ్వదు. గంటల కొద్దీ కూర్చొని తిరిగి వచ్చాము. నువ్వు చూడగలిగితే చూసిరా, ఎలా ఉన్నదో చూసి చెప్పు అన్నారు కుంగిన హృదయాలతో. ఆమెను అక్కడ చేర్పించినదెవరు? చేసుకున్న వాడితో కాపురం చేసే 3 పిల్లల తల్లి. సుఖంగా ఉన్నారనుకున్నాం. కానీ అతడు పిచ్చాసుపత్రిలో చేర్పించి కబురు చేస్తాడనుకోలేదు. అక్కడ చేర్పించే ముందు తెలిస్తే కంటితో చూసేవాళ్ళం. 3 పిల్లలు. పెద్దవాడు 10వ క్లాసులో మొన్ననే చేరాడు. రెండవది ఆడపిల్ల 14 ఏళ్ళది. మూడోవాడు 9 ఏళ్ళవాడు. అంతా చదువుకునే పిల్లలే. ఇంట్లో మరో దిక్కు లేదు. ఎవరు వండుతున్నారో ఎవరు పెడుతున్నారో తెలియదు. పిల్లలను మా దగ్గరికి పంపమని అడిగితే పంపనన్నాడు. పిచ్చాసుపత్రి అనగానే ఉలిక్కిపడ్డది సుమలత. అక్కడెందుకు చేర్చారు? ఏమో, ఏ సంగతి మాకు తెలియనివ్వలేదు. అడగ్గా దానికి పిచ్చి ఎక్కింది. కనబడ్డ వాళ్ళందరినీ కొట్టడం, తిట్టడం, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటపడేయడం, పగలగొట్టడం మొదలుపెట్టింది. మతి చెల్లించిందని డాక్టర్ అన్నాడు. పోలీసుల వాళ్లకు ఫోన్ చేసి తీసుకెళ్ళి అక్కడ చేర్పించారు అన్నాడు. మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు. బయట నిలబడి మాట్లాడి పంపించేశాడు మా అల్లుడు అంటూ గొల్లుమన్నారు ఇద్దరు. సుమలత విజిటర్స్ బెంచి మీద కూర్చొని ఉండగానే 2 గంటలయ్యింది. పొద్దున 9 గంటలకు హోటల్లో కాఫీ, టిఫిను తీసుకొని వచ్చింది. ఆకలి మండిపోతున్నది. ఎంతసేపని ఎదురు చూడడం? బయటికి వెళ్ళి కాఫీ, టిఫిన్ తీసుకుంది. పక్క దుకాణంలో 2 యాపిల్స్, 4 అరటిపళ్ళు కొన్నది రమాదేవి కోసం. సుమలత వరండాలోకి వస్తూనే ఆయాను పిలిచి అడిగింది, రమాదేవిని చూడడానికి వచ్చాను, వీలవుతుందా అని. ఆమె మాట్లాడకుండా వెళ్ళిపోయింది. పిచ్చి వాళ్ళను చూడాలంటే డాక్టర్ అనుమతి కావాలి. వాళ్ళు కొట్టినా, తిట్టినా, పారిపోయినా అక్కడ నౌకర్లదే బాధ్యత. సుమలత సాయంత్రం బండికి వెళ్ళిపోవాలనుకుంది. కేవలం చూసి రావడమే కదా అని అనుకుంది. ఆమె మళ్ళీ వచ్చి వెజిటర్స్ బెంచ్ మీద కూర్చొని వచ్చేసరికి 3 గంటలు దాటింది. డాక్టర్ గది ముందర స్టూల్ మీద ఒక నౌకరు కూర్చొని ఉన్నాడు. ఆమె అతనితో కొద్దిసేపు మాట్లాడి 4 రూపాయలు చేతిలో పెట్టి తన విజిటింగ్ కార్డు డాక్టర్కి చూపించమన్నది. వెంటనే పిలుపు వచ్చింది, మిమ్మల్ని రమ్మంటున్నారు అని. డాక్టర్ ఆమెతో పిలిచి వాళ్ళ గురించి చాలాసేపు మాట్లాడాడు. ఆమె ఉద్యోగాన్ని గురించి, ఎవరిని చూడడానికి వచ్చింది మొదలైన వివరాలు అడిగాడు. కార్డు చూసి కూడా. ఎదురు చూసి ప్రాణం విసిగిపోయిన సుమలత తన అవసరం కదా అని ఓపికతో ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పింది. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు.
రమాదేవిని విజిటర్స్ గదిలోకి పిలుస్తాను, మాట్లాడండి. ఆమె ప్రవర్తన ఎలా ఉంది డాక్టర్? ఆమెకి ఏమైంది అసలు? ఆత్రంతో ప్రశ్నించింది. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతో. ఆమె ఉద్రేకంతో ప్రవర్తిస్తోందని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడట. భర్త కంప్లైంట్ చేసి ఇక్కడ చేర్పించాడు. ఆమె పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఆమె ఎవరితోనూ మాట్లాడదు, భోజనం కూడా సరిగా చెయ్యదు, ఒక మూలగా కూర్చొని ఉంటుంది. ఇవేమీ కనపడలేదు, జబ్బేమీ కనపడలేదు. నేను రాత్రి బండిలోకి వెళ్ళి నా డ్యూటీలో రేపు చేరాలి. ఆమెతో 2 మాటలు మాట్లాడి వెళ్తాను. ఆమెను కలుసుకునే ఏర్పాటు చేయించండి ప్లీజ్. ఆమెతో మాట్లాడుతూనే డాక్టరు గంట కొట్టి ఆయాను పిలిచి రమాదేవిని విజిటర్స్ గదిలోకి తీసుకురమ్మన్నాడు. 5 నిమిషాల తర్వాత ఆమె వచ్చిందట. మీరు ఆ గదిలోకి వెళ్ళండి అన్నాడు డాక్టర్. రమాదేవి ఎలా ఉన్నదోనని భయపడుతూ సన్నగా వణుకుతున్న పాదాలతో అడుగులో అడుగు వేసుకుంటూ ఆయా చూపించిన గదిలోకి వెళ్ళింది సుమలత. రమాదేవి గోడవైపు ముఖం పెట్టి చేతులతో ముఖం దాచుకుంటూ ఒదిగి కూర్చుంది. చింపిరి జుట్టుతో, మాసిన చీరతో, చిరిగిన జాకెటుతో. ఆమెను చూడగానే సుమలతకు దుఃఖం వచ్చింది. కళ్ళు తుడుచుకుని రమా ఇటు తిరుగు అని ఆమె వెన్ను మీద చేతులు వేసింది. ఎవరు నీవు? ఒక్క కేక పెట్టింది రమ. ఆ కేక పిచ్చి కేకలా ఉంది. నేను రమా, నిన్ను చూడడానికి వచ్చాను. నా ముఖం చూపించకు. నా ముఖం చూపించను నేను. వెళ్ళు, నువ్వు పిచ్చిదాన్నని తెలియదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. రమా, నేనే లతను. నిన్ను చూడడానికి సెలవు పెట్టి మరీ వచ్చాను. మనం కలుసుకొని చాలా రోజులయ్యిందని బెంగతో వచ్చానే. ఇటు తిరిగి చూడు. సుమలత బలవంతంగా ఆమెను తన వైపుకు తిప్పుకుంది. కానీ ముఖం మీద నుంచి చేతులను తీయలేకపోతుంది. రమా, నీకోసం పళ్ళు తెచ్చాను, ఈ పండు తిను. అరటి పండు ఒలిచి నోట్లోకి అందించింది. నేను పళ్ళు తిననని తెలీదు. నేను పళ్ళు తినే మనిషిని కాదు. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో అరిచింది. రమా, నేను నీ స్నేహితురాలినే, లతను. నన్ను వెళ్ళిపోమ్మంటావా? మనం అరటి పండును చెరిసగం తినేవాళ్ళం కదే. మనిద్దరం ఒకే ప్రాణంగా ఉంటూ చదువుకున్నాం, మర్చిపోయావా? నువ్వు సగం తిను, నేను సగం తింటాను. బలవంతంగా నోరు తెరిచి ఈ పండు లోపలికి తోసింది. నోట్లో నుంచి పండును దూరంగా పారేసి నన్ను చూడడానికి వచ్చావా అంటూ ఓ పిచ్చి నవ్వు నవ్వింది. రమ, అట్లా నవ్వకే. నీ చేత్తో ఈ పండు నా నోట్లో పెట్టావా? నేను పండు తిని ఎంతకాలం అయ్యిందో నీ చేత్తో. రమా, పెట్టవా? పండు చేతికిచ్చి నోరు తెరిచింది. నా చేతులు మంచివి కాదని నీకు తెలీదు. పోవే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ పండు నువ్వే తిను అంటూ ఆమెకు దూరంగా జరిగి కూర్చున్నది. రమ, రాత్రి బండికి నేను వెళ్ళిపోవాలి. ఈ పండు తిని ఒక్క మాట మాట్లాడు, అది విని వెళ్ళిపోతా అంటూ బతిమాలాడింది గడ్డం పట్టుకొని. లత అంటూ ఒక్క కేక పెట్టి ఆమె ఒడిలో ఒదిగిపోయింది. రమ ఏడుస్తూ బాల్య స్మృతులు కళ్ళ ముందు బొమ్మ కట్టాయి. ఇప్పుడు తెలిసిందా నేనెవ్వరో? నీ లతను. ఏడవకు, టైం అయిపోతుంది. ముందు పండు తిను, నాకు ఆకలిగా ఉంది. నీ చేత్తో నా నోట్లో పెట్టు. మళ్ళీ చేతికిచ్చింది పండు. లతకు పండు నోట్లో పెట్టేటప్పుడు, పిల్లలకు నోట్లో పెట్టేటప్పుడు తల్లి నోరు దానంతట అది తెరుచుకున్నట్టుగా తెరుచుకుంది. వెంటనే లత మరో పండు ముక్కను ఆమె నోట్లోకి కుక్కింది. లత మెడను 2 చేతులతో పట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావే? నేను చచ్చిపోతానని తెలీదా నీకు? చచ్చిపోయానని తెలీదా నీకు లత అంటూ పిచ్చి చూపులు చూసింది లత నవ్వుతూ, నువ్వు బతికే ఉన్నావు కానీ పిల్లలను వదిలిపెట్టి ఇక్కడెందుకున్నావు? నాకు పిల్లలా? నేను చచ్చిపోయానుగా. బాగా ఆలోచించి చెప్పు. నువ్వు బతికే ఉన్నావు చెప్పు. చెబితే నిజంగా చచ్చిపోతాను. నా నోటితో చెప్పనుగాక చెప్పను. అబ్బా, మొండిగా మాట్లాడకుదమ్మా. మా ఇంటికి వచ్చి చెబుతావా? పోనీ మీ ఇంటికా? ఈ పిచ్చిదా? రాదు. మరి నీ సంగతి నాకు తెలిసేదెట్లా? పిల్లలు నా దగ్గర ఉన్నారు. నోటితో చెప్పకపోతే కాగితం మీద రాసివ్వు. నిన్ను తీసుకెళ్ళి నీ పిల్లలకు చూపిస్తాను అన్నది. లత, చెప్పమంటావా? నోటితో చెప్పలేను, రాసిస్తాను, చదువుకో అంటూ రాసిచ్చింది. లత చీటీ చదివింది. ఒక రాత్రి బాగా తాగి
వచ్చి తలుపు తీయమన్నాడు శ్రీకంఠం అంటూ కాగితంపై 2 వైపులా రాసిచ్చింది. దాన్ని పూర్తిగా లత చదువుకుంది. ముఖం మీద పడ్డది. పళ్ళు పటపటా కొరికింది. ఆవేశంతో కంఠం బిగుసుకున్నది. గుండెలు గబగబా కొట్టుకుంటున్నాయి. ఆడపిల్ల 14 ఏళ్లది. ఆ పిల్లని అధోగతి పాలు చేస్తాడు. అబ్బాయికి బుద్ధి తెలుస్తున్నది. రమా, నేను ఈ రాత్రికి ఒక లేడీ లాయర్ ఇంట్లో ఉండి రేపు మీ పిల్లలను స్కూలుకు తీసుకెళ్ళి టీసీలు తీసుకుంటాను. వాళ్ళ ముగ్గురిని నా వెంట తీసుకెళ్ళి పోతాను. ఇంట్లో మా అమ్మ పెద్దది ఉంది. ఆమె చూసుకుంటుంది. అక్కడే స్కూల్లో చేర్పిస్తాను. వాళ్ళు ఇంకా మీ ఇంటికి వెళ్ళరు. అటు నుంచి అటే తీసుకెళ్తాను నేను. మళ్ళీ వచ్చే వారం వస్తాను. డాక్టర్తో మాట్లాడి నిన్ను కూడా తీసుకుని వెళ్తాను. నువ్వు ధైర్యంగా ఉండు అంటూ చెప్పింది. రమను గుండెకు హత్తుకొని కన్నీళ్లు తుడుస్తూ బీకాం అయిన తర్వాత నేను లా చదువుదామంటే నువ్వు వాడి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నావు. నేను లా చదివి ఉద్యోగం చేస్తున్నాను. నా అసిస్టెంట్ చేత కేసంతా నడిపిస్తాను. నీకు విడాకులు కూడా ఏర్పాటు చేయిస్తాను. మళ్ళీ నీవు ఆ ఇంట్లోకి అడుగు పెట్టక్కర్లేదు. నువ్వు మళ్ళీ కోర్టులోనే ఆ శ్రీకంఠాన్ని చూస్తావు. అంతే కథ. 3 పిల్లలతో మీ ఇంట్లో ఉండనా? నేను ఆ పిల్లల కోసం బతకాలి. నాకేదైనా ఉద్యోగం ఇప్పిస్తాను. తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నాలు చేస్తాను. ఇంతవరకు వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం ఇప్పించలేనా? మరి నీవు ధైర్యంగా ఉండాలి అంటూ ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని పిల్లల మీద బెంగ పెట్టుకోకు. నా సంగతి తెలుసుగా నీకు. అన్నమాట చేసి చూపిస్తానని అంది ధైర్యం చెబుతూ. ధైర్యంగానే ఉంటాను. ఎవరితోనూ మాట్లాడనన్న పేరు రానే వచ్చింది. నీవు నన్ను కాపాడడానికి వచ్చిన దేవతవు గాని నా బాల్య స్నేహితురాలివి కాదు సుమా అంటూ భుజాల చుట్టూ చేతులు వేసింది. అయితే ఈ 2 యాపిల్స్ నా ముందు తిను. రమ, నన్ను ధైర్యంతో సాగనంపు అంటూ పళ్ళు తినిపించి లేస్తూ, చూడు, శుభ్రంగా స్నానం చేసి మంచి చీర కట్టుకో. డాక్టర్ వచ్చినప్పుడు పిచ్చిదానిలా కాక ధైర్యంగా మాట్లాడు. మరి నేను వెళ్ళిరానా అన్నది. వెళ్తావా? కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ. నాకు కొండంత అండగా నిలబడతానంటున్నావు అంటూ ఆమె చేతుల్ని చుట్టేసింది రమ. ఇద్దరూ కళ్ళని తుడుచుకున్నారు. తలుపు తెరిచి లత బయటికి వచ్చేసింది. మరొకసారి డాక్టర్ని కలుసుకొని నేను మళ్ళీ వారానికి వస్తాను. డాక్టర్, మీరు నాకు సహాయం చేయాలి. బలమైన ఆధారం దొరికింది నాకు అంటూ ఆయనకు నమస్కారం చేసి గేటు దాటి, శ్రీ ఎంత చదువుకుని పై స్థాయికి చేరుకున్నా ఇటువంటి చర్యలకు లొంగిపోవలసిందేనా? స్త్రీకి రక్షణ ఎక్కడా? రక్షించేదెవరు? నుదురు కొట్టుకుంది. మరునాడు ఉదయం రమకు చెప్పినట్టుగా స్కూల్ నుంచి పిల్లల్ని హెడ్ మాస్టర్తో మాట్లాడి అప్పటికప్పుడు టీసీ తీసుకొని తనతో తీసుకెళ్ళింది. అమ్మను తీసుకొని వస్తాను. మీకేం భయం లేదు. ఇక్కడ స్కూళ్ళల్లో చేర్పిస్తాను. మీరు చదువుకుంటూ ఉండండి. మీకేం కావాలన్నా మా అమ్మగారిని అడగండి. ఆమెకి పిల్లలంటే ఎంతో ఇష్టం. మీకు స్కూల్లోనే పుస్తకాలు ఇస్తారు. డబ్బులు కట్టేశాను. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ భుజాల మీద చేతులు వేస్తూ ధైర్యం చెప్పి మరీ వారానికల్లా పిచ్చాసుపత్రికి వచ్చింది. ఈసారి తిన్నగా డాక్టర్ గదిలోకి వెళ్ళింది. డాక్టర్, రమాదేవి పరిస్థితి ఇది. ఆమెకు ఏ జబ్బు లేదు. పిచ్చి అంతకంటే లేదు. నేను అప్లికేషన్ రాసిస్తాను. ఆమెను నాతో పంపించేయండి. ఆమె పిల్లలు నా దగ్గరే ఉండి చదువుకుంటున్నారు. ఆమెకు ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం కూడా చూశాను. అక్కడి నుంచే డివోర్స్ ప్రొసీడింగ్స్ నడిపిస్తాను. ఒక పిల్లల తల్లిగా ఆమెకు మీరు సహాయం చేయండి అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగింది. తప్పకుండా మీతో సహకరిస్తాను. ఆమెకు కొత్త జీవితాన్ని కల్పిస్తానని మీ అంతటి వారు వచ్చి అడిగితే డిశ్చార్జ్ చేయకుండా ఉంటానా? నేను చేతనైనంత సాయం చేస్తాను. మీరు రాతపూర్వకంగా అప్లికేషన్ ఇవ్వండి అని టైపిస్టుని పిలిచి ఆమె రాసిన దాన్ని టైప్ చేసి తీసుకురమ్మన్నాడు. ఆయనే అక్కడ పెద్ద డాక్టర్.
మిగతా వాళ్ళ చేత కూడా సంతకాలు పెట్టించి విడుదల పత్రం ఒకటి తన ఫైల్లో పెట్టుకొని ఆమెకు ఒక కాపీ ఇచ్చాడు. సుమలత కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళందరికీ చేతులు జోడించింది. తను తీసుకొని వచ్చిన బట్టలు రమాదేవిని కట్టుకోమని చెప్పి ఆయాలందరికీ ఇనాములు ఇచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిపోయింది. రమాదేవి, సుమలత బాల్య స్నేహితుల్లా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేశారు. చిన్ననాటి కబుర్లు, చిలిపి జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకొని పగలబడి నవ్వుకున్నారు. 2 రోజుల తర్వాత రమాదేవి ఉద్యోగంలో చేరింది. సుమలత తన స్నేహితులైన లాయర్ చేత శ్రీకంఠం మీద కేసు పెట్టించింది. విడాకులకు నోటీసు ఇప్పించింది. భార్యను హింసించి స్నేహితులను ఇంటికి తీసుకువచ్చి మానభంగం చేయించినందుకు శ్రీకంఠానికి కఠిన కారాగార శిక్ష పడింది. వెంటనే విడాకులు ఇవ్వడం కూడా జరిగిపోయింది. 2 మాటలు నా భార్యతో మాట్లాడడానికి అనుమతి ఇవ్వమని శ్రీకంఠం జైలు వెళ్లే ముందర పోలీస్ ఆఫీసర్ని అర్థించాడు. పిల్లలను ఒకసారిని చూస్తానని ప్రాధేయపడ్డాడు. సుమలత గవర్నమెంట్ ప్లీడర్గా అభ్యంతరం చెబుతూ, నువ్వు నీ పిల్లల దృష్టిలో చనిపోయావు, నీ భార్య దృష్టిలో అధమాదుడివి, మళ్ళీ నీ ముఖం వాళ్ళకెందుకు చూపిస్తావు? జరిగిందంతా ఓ పీడకలగా వాళ్ళను మర్చిపోనివ్వు అంటూ రమను తీసుకెళ్ళిపోయింది ఇంటికి. ఒక ఆడది ఇంత పని చేస్తే నేనే నా చేతకాడిన వాడిని. రమాదేవిని అనవసరంగా విడుదల చేసినందుకు డాక్టర్ మీద చర్య తీసుకోవలసిందిగా ఒక కంప్లైంట్ రాశాను. ఇది ఆ డైరెక్టర్కు అందచేయండి. ఇది నా కోరిక అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ చేతికి ఇచ్చాడు శ్రీకంఠం. దానితో రమాదేవి, నాకు మగవాళ్ళ మీద కోపం ఏమీ లేదు, కానీ కొందరు చేసే దారుణాల వల్ల విపరీతమైన ఏహ్యభావం ఉంది. మీరిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉంటే అంతకంటే కోరుకునేదేముందని సంతోషించాను. కానీ అతడు చేసిన పనికి నీ జీవితాన్ని, నీ పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. అందుకే విడాకులు ఇవ్వమన్నాను నిన్ను. మీ ఇద్దరిని విడదీశానని నీవు కానీ నీ పిల్లలు కానీ ఎప్పటికీ అనుకోదని నాకు ఒక మాట ఇవ్వండి. మరో సంగతి, విడాకులు ఇవ్వకపోతే పిల్లలతో నిన్ను ఇక్కడ ఉండనివ్వడు. నీ జీవితం మళ్ళీ మొదటికి వస్తుంది. ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు రమా అన్నది సుమలత తన స్నేహితురాలి ఆంతర్యాన్ని మరొకసారి శోధిస్తూ. లత, నాకు జీవితం మీద ఆశ ఉండి నీతో వచ్చాననుకుంటున్నావా? నాకు జీవితం మీద ఆశ లేదే, అసహ్యం పుట్టింది. నేను పిల్లల కోసం బతకాలనుకున్నాను. నువ్వు అండగా నిలబడ్డావు కనుక దానికైనా అవకాశం దొరికింది. లేకపోతే నేను ఎప్పుడో నా పైట కొంగుతో ఉరి వేసుకునేదాన్ని. కానీ అవకాశం దొరకలేదు. నేను ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ముఖం మళ్ళీ చూస్తానని కలలోనైనా అనుకోకు. నేను భార్యను అంగడి బొమ్మగా చేసిన వాడిని ఇంకా తలుచుకోను. మానవుడు మహనీయుడు కాగల అవకాశాలను వదులుకొని దుర్మార్గులకు, దౌర్జన్యాలకు దిగజారుతున్న వాళ్ళల్లో ఆ నీలకంఠం ప్రథముడిగా నా కళ్ళకు కనిపిస్తున్నాడు. అతడిలో నాకు కానీ నా పిల్లలకు కానీ ఏ సంబంధం ఉండబోదు. ఈ నిశ్చయానికి వచ్చిన తర్వాతే పిల్లల కోసం జీవించాలన్న బాధ్యతతో నీ వెంట వస్తున్నాను. లత, ఇంత ఉపకారం చేసిన నీకు నేను ఏమి ఇవ్వగలను? రుణం ఎలా తీర్చుకోగలను? నీవే నా దేవతవని పదే పదే స్మరణ చేయడం తప్ప మరొకటి తోచడం లేదు అంటూ ఆమె గుండెలో తల దాచుకుంది రమ. అబ్బా, ఎంత బరువైన మాటలు! చాలే నీ పొగడ్తలు. పండు తినమని బతిమాలాడితే విసిరుగొట్టావు గాని మన స్నేహాన్ని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసినా వినిపించుకున్నావా? ఇప్పుడు గొప్పగా స్తోత్రం చేయడం మొదలుపెట్టావు అంది లత కోపంగా అభినయిస్తూ. కోపడకు లత, అప్పుడు నేను పిచ్చిదాన్ని కదటే అంది రమ లత మనసు కరిగిపోయేటట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.